మైనర్ బాలికపై అత్యాచార యత్నంకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోక్సో కేసులు నమోదు చేస్తామన్నారు ఖమ్మం ఏసీపీ రమణమూర్తి. ఖమ్మంలో మైనర్ బాలికల పట్ల అత్యాచారంకి ప్రయత్నించి అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఖమ్మం నగరంలో నయా గ్యాంగులు, రౌడీ షీటర్లు తయారయ్యారని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి భద్రత కావాలన్నా పోలీసులను సంప్రదించాలని, ప్రజల రక్షణ కోసమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది అంటున్న ఖమ్మం ఏసీపీ రమణమూర్తితో మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి ఫేస్ టు ఫేస్. ఖమ్మంలోని పోలీసు వ్యవస్థ ఎప్పటికే కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతుంది. ప్రధానంగా శాంతి భద్రతలు ఒకవైపు అయితే జరిగేటువంటి అనేక వాంఛనీయ సంఘటనల పట్ల సీరియస్గా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఏదైతే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద ఇక్కడనే ఖమ్మం ఏసీపీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు జరిగినటువంటి ఇదే మైనర్ బాలిక మీద అత్యాచారం సంబంధించినటువంటి విషయాల్లో దాని మీద ఎలా జరుగుతుంది, ఏం జరిగింది, ఎలా స్పందిస్తున్నారు? 6వ తారీఖు అమ్మాయి జీప్ రైడ్ అపార్ట్మెంట్ పై నుంచి కింద పడింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. నిన్న వాళ్ళ అమ్మకి కొద్దిగా మంచిగా అయిన తర్వాత వాళ్ళ అమ్మకి చెప్పినది, అదే అపార్ట్మెంట్లో ఒక అతను ఆమెని లైంగికంగా దాడి చేయడానికి అటెంప్ట్ చేసినాడని, ఆమె కొద్దిగా ప్రతిక్రియిస్తే పైనుంచి బిల్డింగ్ 4th ఫ్లోర్ పైనుంచి పడేసినాడని చెప్పింది. ఆమె రాత్రి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా మనము పోక్సో కేసులోనూ అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఆమె కండిషన్ స్టేబుల్గా ఉంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మాది భరోసా స్టేట్మెంట్ రికార్డ్ చేసినాము. మేజిస్ట్రేట్ ముందు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము. మెడికల్ కూడా పంపించాము. హాస్పిటల్లో ఉంది కాబట్టి మెడికల్ కూడా రిక్వెస్ట్ ఇచ్చాము. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. అంటే ప్రధానంగా ఈ మధ్య కాలంలో పోక్సో కేసులకు సంబంధించినటువంటి మధ్య పోలీసు వ్యవస్థ దృష్టి పెట్టింది, వాళ్ళకి శిక్షలు వేసేటట్టు కూడా చేసింది. అంటే ఫర్దర్గా ఎట్లాంటి కేసు సంఘటనలు జరిగినప్పుడు ఎలా స్పందిస్తున్నారు, పోలీసు ఏం చెప్పదలుచుకున్నారు? మేము అన్ని ఇన్వెస్టిగేషన్ మంచిగా అన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని అన్ని ప్రణాళికబద్ధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. గత 15 రోజుల్లోనే టౌన్ డివిజన్లో ఒకటి ఖానాపూర్ హవేలీలో కేఎస్ఆర్ టవర్స్ దగ్గర, కేటీఆర్ టవర్స్ దగ్గర ఒక కేసులో, పోక్సో కేసులో 20 సంవత్సరాలు శిక్ష పడింది. 4 రోజుల క్రితం రఘునాథపాలెం మండలంలో కూడా ఒకటి 20 సంవత్సరాలు శిక్ష పడింది. పోక్సో కేసు, అది కూడా పోక్సో కేసు. 15 రోజుల్లో 2 టౌన్ డివిజన్లో 2 కేసుల్లో 20 సంవత్సరాలు శిక్ష పడింది. దీన్ని కూడా కొద్దిగా మీడియా హైలైట్ చేసి ఇట్లా పోక్సో కేసులో ఇన్వాల్వ్ అయితే 20 సంవత్సరాలు శిక్ష పడుతుందంటే కొద్దిగా మంచిగా ఉంటుందని అన్నాము. తర్వాత ఇంకా ఈ అమ్మాయి ఫోటోని కొంతమంది బయట చేస్తున్నారు. అది కూడా చేయొద్దు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి మరియు పోక్సో యాక్ట్, బిఎన్ఎస్ చట్టానికి వ్యతిరేకము. ఎవరైనా అమ్మాయి ఫోటోని బయట పబ్లిష్ చేస్తే వాళ్ళ మీద కూడా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ప్రధానంగా ఏదైతే ఖమ్మం నగరంలో గ్రూపులు అట్లాగే గ్యాంగులు కూడా తయారవుతున్నాయి, చాలా చోట్ల కూడా దందాలు జరుగుతున్నటువంటివి ఉన్నాయి. అంటే గ్యాంగుల పట్ల పోలీసు ఎలా స్పందిస్తుంది? ఎవరు అట్లా మా నోటీస్ రావట్లేదు. వస్తే మనం కంపల్సరీ వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటున్నాము. తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు. రౌడీ షీటర్స్కి ప్రతి వారం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. పెట్రోలింగ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాము. ఎక్కడైనా రాత్రిపూట కూడా ఎవరైనా తిరుగుతుంటే వాళ్ళ మీద కూడా టౌన్ న్యూసెన్స్ కేసు బుక్ చేసి వాళ్ళని కూడా కోర్టులోకి పంపిస్తున్నాము. మేజిస్ట్రేట్ కూడా రిక్వెస్ట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళకి 2 రోజులు 3 రోజులు, గతంలో కూడా ఒక 10 రోజుల క్రితం ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 7 రోజులు శిక్ష పడేటట్టు చేశాము. అన్నీ కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటాం. నగరంలో ఉన్న శాంతి భద్రతల మీద ఏం చెప్పదలుచుకున్నారు? అంత ప్రస్తుతానికైతే అంత అదుపులోనే ఉంది. మా చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. శిక్షలు కూడా పడుతున్నాయి. దాన్ని కూడా కొద్దిగా మీడియా హైలైట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ప్రధానంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నాయి, ఎవరైనా ఎలాంటి జరిగినా కానీ వాటి పట్ల సీరియస్గా స్పందిస్తామని చెప్పేసి పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలు అప్రమత్తంగా, ప్రధానంగా ఏదైతే సంఘ విద్రోహులు పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఖమ్మం ఏసీపీ రమణమూర్తి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం.